చాలా మోస్ట్ కామన్ గా ఫీమేల్స్ లో గైనక్ ఇష్యూస్ ఉంటాయి. ఏంటి ఆ కామన్ ఇష్యూస్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారంటే అరౌండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అయిపోయిన తర్వాత అరౌండ్ ఆఫ్టర్ 35-40 years తర్వాత ఇర్రెగ్యులర్ సైకిల్స్ తో వస్తారు. లేకపోతే డిశ్చార్జ్ ఫైట్ డిశ్చార్జ్ ఎక్కువ వస్తుందని వస్తారు. ఆఫ్టర్ 40 హెవీ బ్లీడింగ్ అయిపోతుందని వస్తారు. లేకపోతే దే కమ్ విత్ వెరీ బ్యాడ్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఆర్ ఎనీ అబ్డామినల్ మాస్ కానీ, లేకపోతే దే కమ్ విత్ ఎనీ లంప్స్, బ్రెస్ట్ లో కూడా లంప్స్ ఉండొచ్చు, దాంతో వస్తూ ఉంటారు. సో దెర్ ఆర్ సో మెనీ కాజెస్ వై దే కమ్. మీనోపాజల్ సిమ్టమ్స్ కొన్నిసార్లు వాటితో వస్తూ ఉంటారు. సో అది యాక్చువల్ గా చెప్పాలంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ లో ఒక్కొక్క పద్ధతిలో వస్తూ ఉంటారు. సో ఈ ఏజ్ గ్రూప్ లో అయితే కనుక మోస్ట్ కామన్ గా వీటి వల్ల వస్తుంటారు. బ్రెస్ట్ లంప్స్ అన్నారు కదా, ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. యూజువల్ గా బ్రెస్ట్ లంప్స్ చిన్నప్పటి నుంచి అంటే మేము ఆల్మోస్ట్ 20 years నుంచి చూస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే ఎర్లీ ఏజ్ లో వచ్చిన వాళ్ళ బ్రెస్ట్ లంప్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బెనైన్ ఉంటాయి. ఫైబ్రోఎడినోమాస్ అంటాం వాటిని. సో అవేం క్యాన్సరస్ లీజన్స్ ఏం కాదు. బట్ యాజ్ ద ఏజ్ ఈస్ ఇంక్రీజింగ్ ద లంప్స్ విచ్ వి సీ దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట. అవి కొంచెం అబ్నార్మల్ గా ఉంటే కనుక ఏజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ క్యాన్సరస్ లీజన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాటిని బాగా ఎవాల్యుయేట్ చేయాలి. యంగర్ ఏజ్ గ్రూప్ లో వచ్చేవి యూజువల్ గా ఏంటంటే బెనైన్ లీజన్స్, యూజువల్ గా చిన్న చిన్న ట్యూమర్స్ ఉంటే కనుక వీ కెన్ జస్ట్ లీవ్ దెమ్ ఆల్సో, నథింగ్ విల్ హ్యాపెన్.